నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ మీ అందరినీ ఒక వింత ప్రపంచంలోకి తీసుకెళ్ళి అసలు మీరు జీవిస్తున్న ఈ ప్రపంచం మీ జీవితాలను అర్ధరహితం చేస్తుందా? దీన్ని ఢీకొట్టే సామర్థ్యం మనలో ఉందా? దీన్ని ఢీకొట్టడానికి మనలో ఏముండాలి? అయితే ఇవన్నీ దేని రిలేటెడ్ అని మీరు అడగొచ్చు. నేను ఈ మోడర్న్ అవుట్లుక్, ఈ లేటెస్ట్ ట్రెండ్స్, లేటెస్ట్ ఫ్యాషన్, లేటెస్ట్ ఆలోచన విధానాలు, ఈ న్యూ ఏజ్ జెన్ ఎక్స్ అవలంబిస్తున్న విధానాలు, లీడ్ చేస్తున్న లైఫ్స్, ఇవన్నీ మనను ఎక్కడ తీసుకెళ్తున్నాయి? ట్రెండ్ అంటే ఏమి? ఈ ట్రెండ్ ఎవరు సెట్ చేస్తున్నారు? మీరు గమనిస్తే ట్రెండ్ అనేది ఇప్పుడు $1 బిలియన్ బిజినెస్. మనం జీవితం గడుపుతుంటే మనం ఎన్నో విషయాలకు బలవుతూ ఉంటాం. ఇప్పుడు నా వీడియోలకు, యూట్యూబ్లో ఇతర వీడియోలకు ఏమి డిఫరెన్స్ అంటే, నేను ప్రతి ఒక్క విషయము ప్రాక్టికల్గా మన లైఫ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, దానిపై జనాలలో అవగాహన ఉందా? ఎందుకంటే నేను రేస్ చేసే టాపిక్స్ చాలా యూనిక్ ఉంటాయి. ఎవరు ఆలోచించుండరు, అవి కామన్ అనుకుంటారు. నా 17,100 పైచిలుకు వీడియోస్లో మీరు జీవిస్తున్న విధానాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. అంటే ట్రెండ్కు ఆపోజిట్ పయనిస్తున్నాను. లక్కీ ఏమంటే నేను ట్రెండ్కు ఆపోజిట్ పయనించిన నాతో వేల మంది ప్రతి నెల జాయిన్ అవుతున్నారు. కొంతమంది కోపంతో, కొంతమంది ఈర్ష్యతో, కొంతమంది అనుమానంతో, కొంతమంది అభిమానంతో నా వీడియోస్ చూస్తున్నారు. ఫైనల్ ఏమంటే వీడియోస్ అయితే చూస్తున్నారు. నేను మీ ఫ్యామిలీలో డిస్కస్ కాని విషయాలు, మీ ఫ్రెండ్స్తో డిస్కస్ కాని విషయాలు, మీరు ఎవరితో మీ ఆలోచన పంచుకోలేని విషయాలను నేను నా వీడియోల్లో పంచుకొని, అంటే ఒక అజ్ఞాత మిత్రుడిలా నేను మీతో మాట్లాడకుండానే మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఈ 2.5 సంవత్సరంలో నాతో ఎప్పుడూ కలవకపోయినా, నేను ప్రాక్టికలీ ఎలాంటి మనిషి అని తెలియకపోయినా, నా వీడియో రాగానే అభిమానంతోనో ప్రాక్టికాలిటీ ఉన్నందువల్లనో కానీ చాలామంది నా వీడియో రాగానే సబ్జెక్టుకు పరిమితం కాకుండా చూస్తూ ఉన్నారు.
నేను చాలా మంది ఇచ్చే సలహాలను విస్మరిస్తూ నా యొక్క పెక్యులర్ ట్రెండ్ని నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నా. ఎందుకంటే సమాజంపై నాకు ఇంకా 5% నమ్మకం ఉంది. 95% నాకు అనుమానం ఉన్న 5% ఇంకా నమ్మకం ఉంది. 5% అంటే తక్కువ శాతం కాదు, చాలా ఎక్కువ శాతం. నేను ఓవర్గా ఎస్టిమేట్ చేస్తున్నా. 5% అంటే చాలా ఎక్కువ శాతం. ఈ 5% కొద్దిగా కదలగలిగితే, ట్రెడిషనల్గా కంపల్సివ్గా ఆలోచన మార్చుకోగలిగితే సమాజంలో ఒక 10-20% చేంజ్ తేవచ్చు. రియల్ ఎస్టేట్లో రియలిస్టిక్ వాల్యుయేషన్స్, రియల్ ఎస్టేట్పై అనుమానం ఎలా పెంచుకోవాలి అని మీ అందరికీ ఆలోచన తెప్పియడానికి నాకు 1700 వీడియోలు పట్టింది. సుమారు 4,20,000 గంటలో 25,000 గంటల వాచ్ టైం పట్టింది. అసలు రియల్ ఎస్టేట్పై మీకు అనుమానాలు రావాలి అంటే ఎంత కష్టమవుతుంది చూడండి. గంటలు ఒకే విషయంపై విభిన్న కోణాల్లో మిమ్మల్ని ఆలోచింపజేయడానికి నాకు అంటే తలకు మించిన భారంగా మారింది. అయినా నా ప్రయత్నం నేను విరమించుకోవటం లేదు. ఎందుకంటే 5% చాలా వాల్యుబుల్ పీపుల్ వీళ్ళంతా. ఈ 5%లో 0.5% 10 మందితో పంచుకుంటే, అంటే నా వీడియో పంచుకోవడం కాదు, నా థాట్ ప్రాసెస్ పంచుకుంటే అదే 10,000. మనం ఇవాళ మన జీవితాలను కుదిపేస్తున్న ఈ ట్రెండింగ్ ఇవి మనం వింటున్నాం కదా. అసలు ఈ ట్రెండింగ్ మన జీవితాలతో ఏమైనా సంబంధం ఉందా? మనం కామన్గా వాడుతున్నాం కదా ట్రెండింగ్ వీడియో, ట్రెండింగ్ టాపిక్. మీకు ట్రెండ్ అనగానే ఒక అనుమానం రావాలి. ఈ ట్రెండ్ ఎవరు సృష్టిస్తున్నారు? దీని వెనక మర్మమేమి? ఇలా ఆలోచించాలి అంటే మనము చాలా పురాతనమైన తుప్పు పట్టిన ఓల్డ్ థాట్ ప్రాసెస్ ఉన్న వ్యక్తులంగా ఉండాలి. అయితే కానీ ఈ ట్రెండ్ను మనం ఒక కరెక్ట్ యాంగిల్లో చూడొచ్చు. చాలా మంది ట్రెండ్కు బలైపోతున్నారు. నేను చాలా కాస్ట్లీ టాపిక్ మాట్లాడుతున్నాను. కాస్ట్లీ ఇంపార్టెంట్ కాదు, కాస్ట్లీ టాపిక్ మాట్లాడుతున్నా. ట్రెండ్ అనేది ఇప్పుడు $1 బిలియన్ బిజినెస్. ట్రెండ్ సృష్టించడం, ట్రెండ్తో జనాలను ముడిపెట్టడం, ఆ ట్రెండ్ను నడిపియటం, ఈ 3 అంటే వేల కోట్ల, లక్షల కోట్ల బిజినెస్ ఇప్పుడు. అందుకోసం మనం ఫ్రీక్వెంట్గా ట్రెండింగ్ ఉంది, ట్రెండ్ అవుతుంది. ఈ ట్రెండ్ను ఎవరు సృష్టిస్తున్నారు? ఎందుకు సృష్టిస్తున్నారు? లేటెస్ట్గా
మనం ఎందుకుంటున్నాం? మనమంతా లేటెస్ట్ సొఫిస్టికేటెడ్ కొత్త థాట్ ప్రాసెస్లో ఎందుకు ఉంటున్నాం? దీనివల్ల మన జీవితాలు బాగుపడుతున్నాయా, నష్టపోతున్నాయా? ఈ ట్రెండ్ ఫాలో అవటం వల్ల ఎవరికి లాభం? నేను మీ జీవితం మార్చేసే మాట మాట్లాడుతున్నా. నేను అల్లటప్ప టాపిక్ తీసుకోలేవాళ్ళ, తీసుకోను కూడా ఎప్పుడు. కానీ ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రాబ్లం ఏమంటే ఈ ట్రెండ్ అన్ని ఏజ్ వాళ్లకు వ్యాపించింది. ట్రెండింగ్, ఫ్యాషన్, లేటెస్ట్, సొఫిస్టికేటెడ్, న్యూ ఏజ్, జెనెక్స్, అంటే ఈ ట్రెండింగ్కి వివిధ రకమైన పేర్లు పెట్టి మీరు ఎక్కడైనా వెనకబడి ఉన్నారా అని ఒక ప్రశ్న రేకెత్తే ప్రయత్నం జరిగిస్తుంది. ప్రశ్న రేకెత్తిచ్చే ప్రయత్నం జరుగుతుంది. అంటే మీరు ఎక్కడైనా వెనకబడి ఉన్నారా? మీరు ఎక్కడైనా వెనకబడి ఉన్నారా అని ఈ ట్రెండ్ మిమ్మల్ని ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉంటుంది. ట్రెండింగ్ అంటే ఏమి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు ట్రెండ్ అంటే ఏమి, ట్రెండింగ్ అంటే ఏమి? ట్రెండ్ అంటే సృష్టించబడ్డ ఒక విధానం. ట్రెండ్ అంటే సృష్టించబడ్డ విధానం. ఇది న్యాచురలీ వచ్చింది కాదు. ఎవరో వ్యక్తులు లేదా ఒక గ్రూప్ ఆఫ్ వ్యక్తులు ఏదో ఒక ఇంటెన్షన్తో ఒక విషయాన్ని సమాజంలోకి వదిలి దాన్ని సమాజంలో ఇమిడిపోయేలా, ట్రెండింగ్ అయ్యేలా చేస్తున్న ప్రయత్నం. తెలుగు భాషలో ఇదే కదా. నాకు తెలుగు అంత మంచిగా రాదు అందుకోసం చెప్తున్నాను. ట్రెండింగ్ అంటే ఇదేనా? మీ పిల్లలంతా ట్రెండ్స్కి బలవుతూ ఉన్నారా? మీరు కళ్ళారా చూస్తున్నారా? మీరు కూడా బలవుతూ ఉన్నారు. మీ తల్లిదండ్రి ముసలోళ్ళు కూడా బలైపోతున్నారు. ఎవరు ఇప్పటివరకు ఈ టాపిక్ ఇలా డిస్కస్ చేసి ఉండరు. ఎందుకంటే సమాజం దీని గురించి డిస్కషన్ అవాయిడ్ చేస్తుంది. ట్రెండింగ్లో బ్యూటీ ఏమంటే దీన్ని సమాజంలో వదిలేస్తే ఇది ఆటోమేటిక్గా ఎవరి సహాయం లేకుండా కొంత సమయం తర్వాత సొసైటీలో పాకిపోతుంది. ట్రెండింగ్. కానీ దీంట్లో 2 రకాలు ఉన్నాయి. షార్ట్ టర్మ్ ట్రెండ్, లాంగ్ టర్మ్ ట్రెండ్, 2 రకాలు. షార్ట్ టర్మ్ ట్రెండ్ ఏమో ఒకేలాగా వాల్కెనోలా లేచి కొంత సమయానికి చల్లబడి చచ్చిపడిపోతుంది. అంటే వీళ్ళు అంత సమయం వరకే దాన్ని లేపగలరు. హ్యూమన్ సైకాలజీలో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. షార్ట్ టర్మ్ ట్రెండ్ అంటే భయంకరమైన రీతిలో ఆ ట్రెండ్ని లేపి, ఆ ఇష్యూని లేపి కొంత టైం వరకే మెయింటైన్ చేయగల బరువు గల ట్రెండ్ అది. దాన్ని లాంగ్ టర్మ్ హోల్డ్ చేయలేరు ఎవరు, అంతవరకే. కానీ పీక్స్ వెళ్ళిపోతుంది. అప్పటికే దాని వాల్యూ తీసేసుకుంటారు వాళ్ళు. అంటే సమాజంతో ఆడుతున్న నాటకాన్ని మనం ట్రెండ్ అని పేరు పెడుతున్నాం. ఈ ట్రెండ్ని గుర్తించి మీరు పక్కకు జరగగలిగితే మీ జీవితంలో లక్షల రూపాయలు, కోట్ల రూపాయల తేడా వస్తుంది. నేనేది ఆషామాషిగా మాట్లాడు. నేను నిన్న చెప్పిన నేను శ్రీరంగ నీతులు చెప్పాను. ప్లస్ ఆర్ మైనస్ లెక్కలు చెప్తా. నేను శ్రీరంగ నీతులు చెప్పాను, ప్లస్ ఆర్ మైనస్ లెక్కలు చెప్తా. అంటే మ్యాథ్స్ చెప్పాను,
పాజిటివ్ అండ్ నెగిటివ్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ గురించే మాట్లాడతాను. లాంగ్ టర్మ్ ట్రెండ్ ఎట్లుంటుంది అంటే ఇది స్మూత్గా సైలెంట్గా స్టార్ట్ అయ్యి పాకేసి మన జీవితాల్లో బాగా వేసి మన జీవితంలో ఒక భాగమై కొనసాగుతూ ఉంటుంది. దీనికి అంతు ఉండదు, అదుపు ఉండదు. ఇది ఒక రకమైన ట్రెండ్, లాంగ్ టర్మ్ ట్రెండ్. అయితే వీటిలో ఏది ప్రమాదకరం? షార్ట్ టర్మ్ ట్రెండ్ ప్రమాదకరమా, లాంగ్ టర్మ్ ట్రెండ్ ప్రమాదకరమా అంటే రెండు తమ తమ స్థానాల్లో అంతే ప్రమాదకరం. అయితే ఒక 30 ఏళ్ల క్రితం ఇప్పుడు ఈ ట్రెండింగ్లో ఏమైనా తేడా ఉన్నాయా? సోషల్ మీడియా లేనప్పుడు సృష్టించబడ్డ ట్రెండ్ ఇప్పటి ట్రెండ్కు ఏమైనా తేడా ఉందా? మీరు గమనిస్తే ఒక 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ట్రెండ్ కూడా అప్పుడు కూడా ట్రెండ్ ఉండే, ట్రెండింగ్ ఫ్యాషన్ ఉండే. కానీ ఒక ట్రెండ్ ముగిసి ఇంకో ట్రెండ్ రావడానికి గ్యాప్ ఉంటుండే. అంటే సమాజం వెయిట్ చేస్తుండే ఈ ట్రెండ్ ముగిసినాక కొత్త ట్రెండ్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తుండే. ఎందుకంటే అప్పుడు సోషల్ మీడియా లేదు, ఇంటరాక్షన్ లేదు, మ్యాక్సిమం ఫిలిమ్స్ ఉన్నాయి, టీవీ ఛానల్స్ ఉన్నాయి. అది తప్ప ఒక ట్రెండ్ను ముగించి ఇంకో ట్రెండ్ సృష్టించడానికి మాధ్యమాలు చాలా టైట్గా ఉండే. అప్పుడు కూడా ట్రెండ్స్ ఉండే, అప్పుడు కూడా జనాలు బలైతేనే ఉన్నారు. అప్పుడయ్యే బలికి ఇప్పుడయ్యే బలికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తూ ఉంది. అయితే ఈ ట్రెండ్ ఫాలో కావటం వల్ల మనకేమైనా ప్రాబ్లం ఉందా? ఏం లేదు కదా. అందరితో పాటు మనము. కరెక్ట్ ప్రశ్న ఇది. ప్రశ్న ఏమంటే ఈ ట్రెండ్తో ఫాలో అయితే ప్రాబ్లం ఏముంది? అందరితో పాటు మనము కూడా. కరెక్ట్. కానీ అందరూ ఎవరు? ఈ ప్రశ్న చూడండి ఎట్లుంది. అందరూ ఎవరు? ఈ ట్రెండ్ సృష్టికర్తలతో పోవడం మనకు శ్రేయస్కరమా? ఈ అందరు ఎవరు? మీ బంధువులా, మీ తోబుట్టువులా, మీ ఫ్రెండ్సా, మీ ఆఫీస్ సర్కిలా? ఎవరు ఈ సృష్టికర్తలు? ఎవరు మీకు తెలిసిన వాళ్ళ? ప్రశ్నలో జవాబు ఉంది, జాగ్రత్తగా గమనించిన వాళ్ళకు. ఈ ట్రెండ్ సృష్టించిన వాళ్ళు మీ బంధువులా, ఫ్రెండ్సా, ఆఫీస్ సర్కిలా, మీ ఇరుగు పొరుగు వాళ్ళ? ఎవరు? మీకు ముఖ పరిచయం లేని వాళ్ళు. ఈ ట్రెండ్ సృష్టించింది ఎవరు అంటే మీకు ముఖ పరిచయం లేని వాళ్ళు. ముఖ పరిచయం లేని వాళ్ళ సృష్టించబడిన ఒక ట్రెండ్ను మీరు ఫాలో అవుతున్నారు అంటే దీంట్లో తేడా కనిపించాలి. ఎందుకు ఫాలో కావాలి? ప్రశ్న. ఎవరిని ఫాలో కావాలి? ప్రశ్న. ఫాలో అవుతే మన జీవితంలో పాజిటివ్ చేంజెస్ వస్తున్నాయా? ప్రశ్న. ఫాలో అయ్యే కెపాసిటీ మనకుందా? ప్రశ్న. మనం ఫాలో అవుతే మన చుట్టుముట్టు క్లైమేట్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ప్రశ్న. 4-5 ప్రశ్నలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న, నేను మొదట అడిగిన ప్రశ్న, ఈ ట్రెండ్ సృష్టికర్తలు ఎవరు? మీకు ముఖ పరిచయం ఉందా? ముఖ పరిచయము అంటే ఆయన సైకాలజీ, ఆయనను మీరు
ఆయన స్వభావం మీకు తెలుసా, లేదా ఉట్టి యాక్టింగ్ చేసి ట్రెండ్ సృష్టిస్తున్నాడా? ఇప్పటి వరకే మీకు అవేర్నెస్ వచ్చేయాలి. నేను అడిగిన ప్రశ్నలు ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తున్నా అంటే, ఇప్పటికే మీకు ట్రెండ్స్ పై అనుమానం వచ్చేయాలి. ట్రెండ్ను ఫాలో కావటంలో ఏదో తేడా కొడుతుంది అనిపించాలి. అయితే ట్రెండ్ను ఫాలో కావటంలో తప్పేముంది? ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఇది సమాజంతో పాటు మనం కదా. సమాజం అర్థం చేసుకోలేక బలైతే, నా ప్రశ్న వినండి, సమాజం మొత్తం సమాజం అర్థం చేసుకోలేక బలైతే సమాజంతో పాటు మనం బలి కావటంలో న్యాయం ఏమైనా ఉందా? నా థాట్ ప్రాసెస్ బ్రహ్మాండమైన వీడియోలు నేను ఎప్పుడైనా లోడ్ చేసిన అంటే అవి ట్రెండింగ్లో పో. దురదృష్టం సొసైటీది అదే. నేను ఎప్పుడు ఒక ఇంపార్టెంట్ గుళిక మీ మెదడులో వేయాలనుకుంటానో అది అక్కడికక్కడే ముగిసిపోతుంది. ఎందుకంటే అది ఇరిటేటింగ్ థాట్ ప్రాసెస్ కదా. ఎక్కువ ఆలోచించాలి. మనకు అవసరం లేదు కదా. ట్రెండింగ్ ఉండాలి, షార్ట్ ట్రెండ్ ఉండాలి, ముగిసిపోవాలి. ఏదైనా షార్ట్గా స్వీట్గా చెప్పండి. ప్రతిదీ షార్ట్గా స్వీట్గా కావాలి. మీరు గమనించండి, షార్ట్గా స్వీట్గా. స్వీట్గా ఉంటే ఎక్కువ తినాల్సి వస్తుంది, చేదుగా ఉంటే కొద్దిగా తింటే సరిపోతుంది. నా సింపుల్ జవాబు ఇది, అర్థం చేసుకునేవాళ్ళకు. స్వీట్గా ఉంటే ఎక్కువ తినాల్సి వస్తుంది, చేదుగుండి ఒకరొకరుగా కొద్దిగా తింటే సరిపోతుంది. నేను ఎప్పుడు చేదుగా ఒగరుగా ఉన్న సబ్జెక్టులని చూస్ చేసుకొని మీకు అందిస్తూ ఉంటా. షార్ట్ స్వీట్ మనకు రాదు. మనం అలాంటి వ్యక్తులమే కాదు, షార్ట్ స్వీట్ వ్యక్తులం కాదు. వాళ్ళంతా వేరే రీల్స్ చేసేవాళ్ళు. వాళ్ళంతా మనం రీల్స్ చేసే టైప్ కాదు. మనం అంతా బాజాప్తా లాంగ్ వీడియోలు చేస్తాం. ఇష్టం ఉంటే చూస్తారు, లేకపోతే లేదు. ట్రెండ్ను సొసైటీ ఫాలో అయ్యి బలైపోతుంటే మనం కూడా దాంట్లో బలి అయి, అంటే సమ్మిధలైపోవాలన్నా, ఆహుతి అయిపోవాలన్నా, దానికి రెడీనా మీరు? ఆహుతి కావడానికి సమాజంతో పాటు మీరు రెడీనా? లేదు. ట్రెండ్ను అవాయిడ్ ఎలా చేయాలి? ఇప్పుడు చాలా మటుకు చూడండి, లేటెస్ట్గా మీరు ఫాలో కాకపోతే మీరు అవుట్డేటెడ్ అండి. ఎవడు చెప్పిండు అది? ఇప్పుడు నేను అస్సలు ఫాలో కాను. కొత్తగా వచ్చిన వస్తువు కొనను నేను. తాజా కూరగాయలు, తాజా పండ్లు కొంటా, కానీ లేటెస్ట్ గ్యాడ్జెట్స్ కొనను నేను. లేటెస్ట్ ఫ్యాషన్ ఫాలో గాను, లేటెస్ట్ మోడల్ కొనను, ఎక్కువ ప్రైజ్ ఉన్న థింగ్స్ కొనను. ప్రతిదీ బాగా ఆలోచించి నా మేధస్సుకు తట్టి దాన్ని కన్విన్స్ అయితే కానీ నేను ఏదైనా చేయను. ట్రెండింగ్ ఉంది కదా అని, ట్రెండ్ ఉంది కదా అని, ఫ్యాషన్ ఉంది కదా అని, అందరూ ఫాలో అవుతున్నారు కదా అని, పాపులర్ మెథడ్ అని, సమాజంలో ఇది ఫాలో కాకపోతే మనకు ఇమేజ్ ఉండదని, ఇలాంటి తొక్క థింగ్స్ నేను ఫాలో చేయను. అది ఏమైనా కానీ, నాకు ఎవరైనా వచ్చి మా బాబు లేటెస్ట్ కదా, లేటెస్ట్ అంటే ఆయన కూడా లేటెస్ట్ కానీ అని నేను, కానీ అని లేటెస్ట్ థింగ్స్ చెప్తుంటాడు నాకు, విని ఊరుకుంటా. నాన్న దీంతో ఇన్ని లాభాలు ఉన్నాయి, భలే ఉంది అంట. ఆగు అంట.
భలే ఉంది కరెక్ట్, భలేగా ఉంది కరెక్ట్. దానివల్ల అది భలేగా ఉంది, భలే ఉంది. మన జీవితంలో అది భలేగా అంటే మారుతుందా, మన జీవితాన్ని మారుస్తుందా? ఫస్ట్ అది చూసుకోవాలి. ఆ వస్తువు భలేగా ఉంది, సూపర్ ఉంది, లేటెస్ట్ ఉంది, అందంగా ఉంది, తక్కువ ధరలో ఉంది. అది కూడా ఇప్పుడు నాటువంటి వాడిని అట్రాక్ట్ చేయాలంటే చీప్ ఉండాలి అది. అయితే ఇమ్మీడియట్గా నా కళ్ళు చెవులు అక్కడ పోతాయి. చీప్ ఉన్నా మనకు అవసరమా? ప్రాక్టికల్లీ నాటువంటి వాడు ఈ సొసైటీలో మెలగాలంటే చాలా కష్టం. అనవసరమైన చిక్కులు, తెచ్చిపెట్టుకుంటున్న చిక్కులు, సొసైటీకి వ్యతిరేకంగా వెళ్ళటం, రివర్స్ ట్రెండ్ సృష్టించటం, సమాజానికి విపరీతంగా వెళ్ళటం, పోరాడటం, అనుమానాలు పెంచటం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు అంటారు అన్ని తప్పుడు లెక్కలు చెప్తాను, మొత్తం తప్పు లెక్కలే, చెప్తే కరెక్ట్ లెక్కలు చెప్పు, లేకపోతే ఛానల్ బంద్ చేసుకోండి. నేను తప్పు లెక్కలు చెప్పినా అనుకోండి, నా ఆస్తులు అమ్ముతలేను, నేను ప్లాట్లు అమ్ముతలేను, నేను ఫ్లాట్లు అమ్ముతలేను అంటే నేనేమని అమ్ముతలేను నేను. ఇప్పుడు మీరు చెప్తుండ్రు తప్పుడు లెక్కలు అని చెప్తుండ్రు. ఇప్పుడు లక్షల మంది చూస్తారు నా వీడియోస్. ఎవడో కూడా లెక్క వేసుకుంటాడా? వీడు తప్పుడు నా కొడుకు అని తెలుసుకుంటాడా? మరి రియలైజ్ అయినాక ఎవడైనా మళ్ళా వీడియో చూస్తారా? ఇప్పటివరకు నా ఛానల్ క్లోజ్ అయిపోవాలి కదా, తప్పుడు లెక్కలు చెప్పే ఛానల్ అని. తప్పు ఎక్కడ జరుగుతుంది? కోట్లు అమాయక ప్రజల దగ్గర ఎవరు మింగేస్తున్నాడు? ట్రెండ్, ఇది లేటెస్ట్ ట్రెండ్, ఇది లేటెస్ట్ ఫ్యాషన్, ఇది లేటెస్ట్ లోన్ తీసుకునే టైము. ఇప్పుడు అంతా లోన్స్దే ట్రెండ్ ఉంది, హైరేజ్దే ట్రెండ్ ఉంది, విల్లాదే ట్రెండ్. ఎవర్రా జనాలని మభ్యపెట్టేది? ఎవరు? $7 లక్షలకే 2 కోట్ల ఫ్లాట్ బుక్ చేసుకోండి, నెలకు 85,000 రెంట్ ఇస్తా. ఫినిష్ కాని ఫ్లాట్కు, పిల్లర్లే లేని ఫ్లాట్కు రెంట్ ఎట్లు ఇస్తావురా బడవా, బడహు అని అడిగేటోడు లేడు. మీకు ఇది కావాలి. ఒరే పిల్లర్లే లేవురా, గోడలే లేవు, నీవే ప్రజల దగ్గర అడుక్కొని కంప్లీట్ చేస్తున్నా అంటున్నావు. నువ్వు సంవత్సరం పాటున 85,000 రెంట్ ఎట్లు ఇస్తావురా అని ప్రశ్నించలేని సమాజాన్ని చూస్తుంటే జాలేస్తుంది. నీ 7 లక్షలు తీసుకొని తన ఫ్లాట్లు కట్టాలి అనే ఒక ప్లానును బహిరంగంగా చెప్తుంటే వాడిని నమ్మి బాగా బ్రెయిన్ డెవలప్ అయిన సన్నాసులు ఫ్లాట్ బుక్ చేస్తుంటే తప్పెవరిది? పిల్లర్లు లేని, గోడలు లేని ఫ్లాట్కు 85,000 రెంట్ ఇస్తున్నా అంటే సంకలు గుద్దుకుంటూ వెళ్ళి బుక్ చేసుకున్న వెధవలని అడుగుతున్నా. రే వెధవల్లారా, మీ అమ్మా నాన్న లక్షలు ఖర్చు పెట్టి స్కూలు, కాలేజు, పీజీ, ల్యాప్టాప్లు, ఫారెన్ చదువులు చదివిస్తే
వాడు 85,000 రూపాయలు గోడ పిల్లర్లు లేని ఫ్లాటు, అంటే గాలిలో సృష్టించబడ్డ ఫ్లాటుకు 85,000 రెంట్ ఇస్తున్నా అంటే బసవన్నల్లాగా తలాడిచ్చేవాడు ట్రెండ్కు బలవుతలేడరా. క్షమించాలి. గోడ లేదు, సున్నం లేదు, పిల్లర్లు లేవు, ఫ్లోరే లేదు. ఫ్లోరు పిల్లర్లు గోడ సున్నం లేని ఫ్లాటును నీవు ఊహించుకొని దానికి 85,000 రెంట్ చెల్లిస్తున్నావంటే అనుమానపడాల్సింది పోయి అభినందించే సమాజం ఇది. ఇలా మోసపోవటమే ట్రెండ్ సార్ ఇప్పుడు. ఏం ఎడ్యుకేషన్ రా మీది. తల్లిదండ్రులకు టోపీ పెట్టి, అంటే ఈ జనాలు ఎట్లే ఉన్నారు, తల్లిదండ్రులకు మోసం చేసి టోపీ పెట్టి పీజీలు చేసి హాస్టళ్ళ నుండి చదువు వెలగబెట్టి సాఫ్ట్వేర్ హార్డ్వేర్లలో జాయిన్ అయ్యి లక్షల జీతాలు తీసుకున్న వాళ్లకు ఇలా బలి కావద్దు అని నాలాంటి వాడు చెప్పాల్సి వస్తుంది. ట్రెండ్ సార్ ఇది. పెండలో కాలు పెట్టడం కూడా ట్రెండే. బురదలో ముఖం కడుక్కోవడం కూడా ట్రెండే. ట్రెండింగ్ సార్ ఇది. బురదలో ముఖం కడుక్కోవడం, బురదతో ముఖం కడుక్కోవడం ట్రెండింగ్ సార్. ఆ తెలివి గల వెధవ చేశాడు సార్ ఇదే పని. మీరు కూడా ఆ తెలివి గల వెధవలాగే ఉండాలి సార్. దీన్ని ట్రెండ్ అంటారు సార్. ఈ ట్రెండ్ ఫాలో కాకపోతే మీరు వెనకబడ్డట్టు సార్. గాలిలో సృష్టించబడిన ఫ్లాటుకు మీకు 85,000 ఇస్తున్నా అంటే మీరు తల ఊపాలి సార్. ఎందుకంటే నేను చెప్తున్నది అబద్ధమని మీకు తెలిసిన ఇది ట్రెండ్ కాబట్టి మీరు తల ఊపవలసిందే సార్. మీరు చదువుకున్న చదువు మిమ్మల్ని ఎదవ చేయకపోయినా చదువుకున్నాక మీరు సంపాదిస్తున్న డబ్బుపై హక్కు మీకు లేదు అని చెప్పే మాలాంటి వాళ్ళ మాటలు నమ్మి ట్రెండ్ ఫాలో కావాలి సార్. దీన్నే ట్రెండింగ్ అంటారు సార్. ఇది జీవితంలో అంటే జీవితం గడపవలసిన కొత్త ట్రెండ్ సార్, కొత్త ఫ్యాషన్ సార్ ఇది. సమాజం ట్రెండ్ ఎవరు సృష్టిస్తున్నారు, ఎవరి కోసం సృష్టిస్తున్నారు, ట్రెండింగ్ ఎలా అయ్యింది, వాళ్లకు నచ్చింది మనకు నచ్చాలా? లైక్ కొట్టండి, లైక్ కొట్టండి. మన యూట్యూబ్లో అనిపిస్తారు, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. అంటే మనకు కొద్దిగా నచ్చినట్టుంటే లైక్ కొట్టేయాలి. లైక్ కొడితే వేరే వాడికి ఏమనిపిస్తుంది, వీడికి నచ్చేసింది అనిపిస్తుంది కదా. మనం లైక్ కొడితే అర్థమేమి, మనకు ఎంత శాతం నచ్చిందని కాదు, నచ్చేసింది. మీరు లైక్ కొడితే, మీరు నా వీడియోకి లైక్ కొడితే మీకు ఎంత నచ్చింది, ఏ పార్ట్ నచ్చింది అని ఉండదు. లైక్ కొట్టినట్టు టోటల్ వీడియో ఈయనకు నచ్చేసింది. ట్రెండ్ ఫాలో అవుతున్నారు అంటే ట్రెండ్ మొత్తంగా ఫాలో అవుతున్నారు అని అర్థం. బలి. లైక్ కొడితే వీడియోలో ఏ సంభాషణ మీకు నచ్చింది అని ముఖ్యం కాదు, వీడియో నచ్చిందా లేదా. వీడియో నచ్చిందంటే నా భాష నచ్చింది, నా యాస నచ్చింది, నా టాపిక్ నచ్చింది, నా ముఖం నచ్చింది, నా ఛానల్ నచ్చింది.
అనేది అర్థం. ఒక వీడియోకి లైక్ కొడితే ఆ ఛానల్ కూడా చాలా బాగుంది కనుక మంచి వీడియోస్ వేస్తాడు కనుక ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రెండ్ ట్రెండ్ ట్రెండింగ్. ఇప్పుడు కోట్ల వ్యాపారం ఇది. మీ లైక్ వల్ల, మీ వాట్సాప్ షేరింగ్ వల్ల, ట్రెండింగ్లో ఉన్న ట్రాఫిక్ని మీరు లైక్ చేయటం వల్ల, ఆ ట్రెండ్ని మీకు నచ్చజెప్పి నచ్చేటట్టు చేయడం వల్ల మీ జీవితంలో వచ్చే మార్పులేమి? ట్రెండింగ్లో ఉన్న టాపిక్ని మీరు అడాప్ట్ చేసుకుంటే దానిలో వచ్చే పాజిటివ్ నెగటివ్ చేంజెస్ మీరు గమనించారా? ట్రెండ్ ఫాలో కావటం అవసరమా? మొదటి అడ్డంకి, మొదటి బ్రహ్మాస్త్రం ట్రెండ్పై ఏమంటే ట్రెండ్ ఫాలో కావటం అవసరం. ట్రెండ్ మానవాళి మంచి కోసమా, వాళ్ళ స్వార్థం కోసమా? ట్రెండ్ మన కోసమా? ట్రెండ్ మన వాళ్ళ కోసమా? ట్రెండ్ ఫాలో కావటం వల్ల లాభమేమి? మనం ట్రెండ్ ఫాలో కావటం వల్ల వేరే వాడు అత్యధికంగా లాభపడుతున్నాడా? ట్రెండ్ మనల్ని రక్షిస్తుందా? ట్రెండ్ వల్ల మన డబ్బు వృధా అవుతుందా? ఈ ట్రెండ్ యొక్క విలువ ఏమి? దయచేసి నేను చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ రేజ్ చేస్తాను. చలికాలంలో ఐస్ క్రీమ్ తినేది ట్రెండ్ అనుకోండి, ట్రెండ్ ఫాలో అయ్యారనుకోండి. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. చలికాలంలో ఐస్ క్రీమ్. ఇప్పుడు నా బోచోడు అయితే మొత్తం చలున్న కూల్ డ్రింకు, ఐస్ క్రీము, ఐస్ ముక్కలే కటకట తింటారు. ఎందుకంటే నాకు దాన్ని బేర్ చేసే కెపాసిటీ ఉంది. కొంతమందికి కొద్దిగా ఏదైనా చల్లది ఏమైనా పడ్డదంటే వాళ్ళ గొంతు పట్టుకుంటుంది, జలుబు అవుతుంది, తలనొప్పి వస్తుంది, కడుపులో డైజెషన్ కాదు. చలికాలంలో ఐస్ క్రీమ్ తినేది ఒక ట్రెండ్ స్టార్ట్ అయితే ఆ ట్రెండ్ వల్ల మనకు లాభమా నష్టమా? కొంతమంది చాలా వేడిగా ఉన్నాడు, తినడానికి రాదు. ఇప్పుడు రీల్స్ అవన్నీ చేసి నాన్ వెజ్ ఇస్ ట్రెండ్, నాన్ వెజ్ ఇలా తినాలి, పొద్దున 4 AM బిర్యానీ తినాలి, మిడ్ నైట్ దోశ తినాలి, ఇది ట్రెండ్ సార్. అంటే నిద్ర వచ్చినోడు నిద్ర లేచిపోయి పొద్దున 1 గంటకు ఒక దోశ తిని తన ఈగో, తన ట్రెండ్ను ఫాలో అయ్యి రావాలి. అంటే ఎంత విపరీతమైన ట్రెండ్స్ సృష్టిస్తున్నారు చూడండి. సమాజంలో అలజడి సృష్టించే ట్రెండ్ని సృష్టించి సమాజంలోకి వదిలి ఇదే నిజమని అంటే స్థాపించి సమాజాన్ని మొత్తాన్ని గ్రిప్లోకి తీసుకుంటున్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ 9 ఏళ్ళ నుంచి చేసింది ఏమంటే ఒక ట్రెండ్ లాంటిది సృష్టించి లోన్లు లాంటివి ఇప్పించి ఫ్లాట్లు లాంటివి కట్టించి 30 అంతస్తు పైన తోసి దీన్నే లగ్జరీ లివింగ్ అని చెప్పించి కొనిచ్చి చేతులెత్తేసిన వైనం. ఇది నేను గుర్తించి అడ్డుకోవడం తప్ప? బలైతుంటే చూసుకుంటూ ఊరికే కూర్చోవటం తప్ప? ఇప్పుడు ఎవరు అడుగునోడు లేడు. ఈ హై రైజ్ ఈ టాపిక్సే లేవు. హై రైజ్ అంటే లగ్జరీ లివింగ్, హై రైజ్ అంటే అవి విల్లా కమ్యూనిటీస్, విల్లాలో బతకడం అంటే ఏం తెలుసా? ఇవన్నీ మన ఛానల్ రాకముందు, ఛానల్ వచ్చిన తర్వాత
రియల్ ఎస్టేట్ మన ఛానల్ రాకముందు, రియల్ ఎస్టేట్ మన ఛానల్ వచ్చిన తర్వాత చేంజెస్ మీకు కనిపిస్తుండొచ్చు. నేను డబ్బా కొట్టుకునే అవసరం లేదు. నేనేం చేసిన అంటే అనుమానం రేకెత్తించిన. పెద్ద కారడీలో ఒక్క మ్యాచెస్ స్టిక్ వెలిగించి ఇగ్గిన. నేను అంటించిన నిప్పు అది ఉంటుందా లేదా అని నాకు తెలియదు. వేసిన, అంటుకున్నది. ట్రెండ్ని బ్రేక్ చేసిన. ట్రెండింగ్ అనేది ఏం లేదని సృష్టించిన. ట్రెండింగ్ అనేది ఏం లేదు, ట్రెండ్ అనేది ఏం లేదు. అనుకూలత, వ్యతిరేకత రెండు ఆపోజిట్ పోల్స్. మన జీవితంలో అది ఇమిడితే ప్రమాదమేమి, లాభమేమి? నా పని నిప్పు పెట్టడం, అది సరిగ్గా కాలిందా లేదా అని చూడటం నా పని కాదు. నిప్పు పెట్టామా, సమాజంలో ఒక థాట్ ప్రాసెస్ని మనం ట్రెండింగ్లోకి తెచ్చాము. ట్రెండ్తోని దెబ్బ కొట్టాలి. లేటెస్ట్ ట్రెండ్ ఏమంటే ప్రతి ప్రాజెక్టుపై, ప్రతి బిల్డర్పై, ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్పై ప్రజల్లో అవగాహన తెచ్చేది కాదు. అవగాహన ఎప్పటి నుంచో ఉంది. అనుమానం రేకెత్తించాలి. అదేంటి? అనుమానం వస్తే ప్రశ్నలు సృష్టించబడతాయి. ప్రశ్నల సృష్టి జరుగుతుంది. సృష్టి జరిగితే సమాధానం వెతుకుతారు. సమాధానం వెతుక్కుంటూ పోతే నిజాలు బయటపడతాయి. ట్రెండ్ బ్రేక్ అవుతుంది. దానికి సుమారు 2.5-3 ఏళ్ళు పట్టింది నాకు. అంత ఆషామాషిగా అనుమానాలు నేను రేకెత్తించలేకపోయినా. దానికి 2.5-3 ఏళ్ళు పట్టింది. రెండున్నర మూడేళ్లుగా వేలాది లక్షలాది మంది నా తప్పుడు లెక్కలు చూసి 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 ట్రెండింగ్గా మారింది. నా తప్పుడు లెక్కలు ఇప్పుడు ట్రెండింగ్గా మారి, నా తప్పుడు లెక్కలే నిజం అనుకొని వేలాది లక్షలాది మంది ట్రెండింగ్లోకి వచ్చేసారు. మీరు చెప్పే లెక్కలు నీతివంతంగా, ప్రాక్టికల్గా, మీకు ఒక ఫ్లాట్ కడితే 18%, 8%, 10% మార్జిన్స్లో వస్తున్నాయి. ఇది నిజం, అందరూ నమ్మాలి. మీకు వస్తున్నది 300% ప్రాఫిట్ కాదు, 15%, 20%. పర్ స్క్వేర్ ఫీట్కి మీకు 2,000 ఖర్చు అవుతుంది. మీకు కేవలం 10,000 సెఫ్టీకి ఇస్తున్నాం. మీకు ఖర్చు అవుతున్నది 2,000 పర్ సెఫ్టీ, మీకు 10,000కే ఇచ్చేస్తున్నా. చూడండి, 2,000ను 10,000 కన్నా ఎక్కువలాగా చూపించే విధానం. మాకు ఖర్చు అవుతున్నది 2,000 అండి ఎస్ఎఫ్టీకి, మీకు కేవలం 10,000కే ఇచ్చేస్తున్నాం. లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. జోక్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది కదా మీకు జోక్ లాగా. వాళ్ళు చెప్పేది ఇట్లా ఉంటుంది. ఏమండి బిల్డర్ కష్టాలు మీకేం తెలుసు? 2,000 పడుతుంది ఎస్ఎఫ్టీకి. గవర్నమెంట్ వాళ్ళకి దింపియాలి, పర్మిషన్ల కోసం పెట్టాలి. ఇంత కష్టపడి మీకు 10,000, 12,000 ఎస్ఎఫ్టీకి ఇస్తుంటే, అది హౌసింగ్ లోన్ ఇప్పిస్తుంటే నొప్పేంటి? రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఇట్లా అడుగుతుంది కస్టమర్స్ని, మీకు నొప్పేంటండి? 2,000 మాకు ఖర్చు అయితే ఆ బాధతో మేము కుమిలిపోతూ మీకు 12,000, 10,000 ఎస్ఎఫ్టీకి ఇస్తుంటే, అది లోన్ ప్రొవైడ్ చేస్తుంటే, అది 20 ఏళ్ల దాకా కట్టుకోవచ్చు అంటుంటే మీకు నొప్పేంటండి అనే స్థాయికి తీసుకొని వచ్చిన నేను.
అంటే నిజం వాళ్ళతోనే కక్కిస్తా. ఇది నేను సృష్టించిన ట్రెండ్. ఇది చావదు, లాంగ్ టర్మ్ ట్రెండ్. ప్రజలు ప్రశ్నించే అవసరం లేదు. మీ ఆన్సర్లోనే ప్రశ్న సృష్టించి ఆ సృష్టించిన ప్రశ్నకు మీరు జవాబు ఇవ్వలేకుండా చేసే ట్రెండ్ నేను సృష్టించిన, లాంగ్ టర్మ్ ట్రెండ్ సృష్టించిన. నావి తప్పుడు లెక్కల? నాలుగు లక్షల పైచిలుకు గంటలు నా తప్పుడు లెక్కలు చూస్తూ ఆస్వాదిస్తున్నారు జనాలంటే జనాల్లో ఏదో తేడా ఉంది కదా, మీలో తేడా లేదు. జనాల్లోనే ఎడ్యుకేషన్ లేదు. ఈ పనికిమాలిన ఛానల్ చూస్తున్నారు కనుక ఎక్కడో తేడా ఉంది. బహుశా నా ఛానల్లోనే తేడా ఉంది కదా. మీరు ఏమనుకుంటున్నారు? ఈ ట్రెండింగ్ మీ జీవితాల్లో ఆల్రెడీ చేరుంటాయి. ఒక్కసారి ఈ ట్రెండింగ్ థింగ్స్ని ఒక్కసారి అనుమానంతో చూడండి. రొటీన్ అనుకోకండి. ప్రమాదాన్ని మనము రొటీన్ అనుకోవద్దు. విషాన్ని మనం రొటీన్ అనుకుంటామా? విషం ఉంది, విషం ఎక్కుతుందో లేదో అని ట్రై చేస్తామా? పాయిజన్ అని రాసి ఉంటుంది. అంటే ఇంకా సిగరెట్లు తాగుతాం, మందు తాగుతాం, గంజాయి తాగుతాం, గుట్కాలు తింటాం, ఏమైతే లేదు కదా అంటే అది మాట వేరే. కానీ కదా, ప్రమాదాన్ని గుర్తించినప్పుడు అనుమానం కలిగి దాని నుంచి దూరం ఉండడం ఎంతో మంచిది, శ్రేయస్కరమని మీలో అనుమానం రేకెత్తిస్తూ నమస్కారం.